అయితే చాట విషయంలో ఒక జాగ్రత్త తప్పకుండా తీసుకోవాలి. అదేంటంటే చాటను ఇంట్లో తిరగేసి పెట్టకూడదు, చాటను బోర్లించకూడదు. చాటను బోర్లిస్తే జ్యేష్ఠాదేవి దరిద్ర దేవత ప్రవేశిస్తుంది, లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. కాబట్టి ఎప్పుడైనా బియ్యం చెరిగే చాటను బోర్లించకండి, తిరగేసి పెట్టకూడదు. అలాగే చీపురు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది, అది కూడా ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది. కానీ చీపురుని సరిగ్గా వినియోగిస్తేనే ఐశ్వర్యం కలుగుతుంది. ఎవరి ఇంట్లో అయినా సరే విరిగిపోయిన చీపురుతో ఇల్లు చిమ్మారనుకోండి, ఆర్థిక ఇబ్బందులు పెరుగుతాయి. అలాగే పాడైపోయిన చీపురుతో ఇల్లు చిమ్మినా కూడా తీవ్రంగా ధన నష్టం కలుగుతుంది. చీపురుతో ఇల్లు చిమ్మిన తర్వాత చీపురు దక్షిణం వైపు పెట్టుకోండి. చీపురు దక్షిణం వైపు ఉంటే చాలా మంచిది. లేదా ఈశాన్యం గోడ తప్ప ఏ గోడకైనా సరే చీపురుని పడుకోబెట్టి ఉంచండి, చీపురుని నుంచోబెట్టకండి. ఈశాన్యం గోడ తప్ప ఎక్కడైనా పడుకోబెట్టి ఉంచండి.